పరమాత్మ ఒక్కసారి చమత్కారానికి చెల్లి ఏమనుకోకు, ఊరికే సరదాగా అడుగుతున్నాను, 5 భర్తలు నన్ను అడుగుతూ ఉంటారు, 8 మంది భార్యల్లో మీకెవరిష్టం మీకెవరిష్టం అని పత్రికల వాళ్ళు చంపేస్తున్నారు అస్తమాను. నేను గత్యంతరం లేక సత్యభామని చెబుతున్నాను, ఎందుకంటే పెంచి కోరి పెద్దమ్మ కదా, అందుకని చెప్తున్నా. పోనీ నిన్ను కూడా అడుగుతున్నా సరదాగా, 5 భర్తల్లో ఎవరంటే నీకు ఇష్టం? నువ్వంత సందేహించావు అన్నయ్య, నేను సందేహించను, నాకు భీమసేనుడు అంటే ఇష్టం అని చెప్పేసింది ఆవిడ. అదేమిటి, సాధారణంగా స్త్రీలు అందాన్ని ప్రేమిస్తారంటే, అందం అంటే నకులుడు అందమైన వాడు, ఆవిడే చెప్పింది ఆ విషయం. భర్త అందాన్ని గురించి భార్య సర్టిఫికెట్ ఇవ్వాలి, మిగిలిన వాళ్ళు ఇస్తే ఉపయోగం లేదు. ఇక్కడ ఆవిడిచ్చింది నకులుడు అందమైన వాడు, అనుమానమేల. పెద్దరికం, ధర్మం అవన్నీ ధర్మరాజు, పరాక్రమం అర్జునుడు, శాస్త్రవేత్త పండితుడు అంటే సహదేవుడు. వీళ్ళందరినీ వదిలేసి భీమసేనుడు అంటే బలం గురించి పరాక్రమం గురించి కాదయ్యా. భార్య ఏదన్నా చెబితే వెంటనే పట్టించుకోవాలి కదా. ఇలాగే చెప్తుంటారని చెప్పి ఈశాన్యం వైపు తిరిగి మొహం తిరిగి దండం పెట్టుకుంటుంటే ఏం చేస్తాం ఇక్కడ? పట్టించుకోవాలి కదా. అలా పట్టించుకున్నవాడు 5లో భీమసేనుడు ఒక్కడే. నేను అందుకే ఆయనకి నమస్కారం చేస్తాను.